గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ కుంభకోణం జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఉన్నతాధికారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించినటువంటి పరీక్షల జవాబు పత్రాలను ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారని, ఇంతకంటే బరితెగింపు మరొకటి ఉండదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి జరిగినటువంటి మూల్యాంకన ప్రక్రియ మొత్తం అక్రమాలకు నిలయంగా మారిందన్నారు చంద్రబాబు. చూశాం, 25 ఏళ్ళు కూడా కాలేదు. ఐటీని ప్రమోట్ చేశాం. ఐటీని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా తెలుగు జాతి. అది సాధ్యమైంది. అది మన పిల్లల యొక్క సత్తా. ఆల్ ఇండియా లెవెల్లో 1,04,565 మంది ఎన్యూమరేట్ చేసుకుంటే మన దగ్గర 1,04,220 మంది ఎన్యూమరేట్ చేసుకున్నారంటే దేశంలో ఎంతమంది చేసుకున్నారో అంతమంది ఐటీకి, ఏఐకి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏఐకి అంటే 50%. అధికారుల్ని, వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంతకంటే దౌర్భాగ్యం. మీరు చూశారు, 4వ సారి ముఖ్యమంత్రి. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. బుద్ధప్రసాద్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. విలువలు కూడిన సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం, సమాజం ముఖ్యం. మీరు చెప్పిన అన్నీ కూడా తీసుకుంటాను. ఇంకా చర్చ చేద్దాం, ప్రజలను కూడా ఇన్ఫర్మేషన్ పొందాం. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ విషయాలు మీరు చెప్పారు. వాళ్ళందరినీ మామూలుగా అరెస్టులు చేస్తే సరిపోదు. అవసరమైతే డెమాన్స్ట్రేటివ్గా సమాజం గుర్తుపెట్టుకునేట్టుగా విశ్వసనీయతని కాపాడుకోవాలి, వ్యవస్థలు కాపాడుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రక్షాళన చేయాలి. శాశ్వతంగా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నాను దిశ. ఇంకా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తా. రేపు సదరన్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది, దానికి వెళ్ళాలి. సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ అందరూ వస్తున్నారు. అదే మరిగా అమిత్ షా గారు చైర్మన్ దానికి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. టోటల్గా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయడమే కాకుండా తిరిగి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని ముందుకు పోతామని మీ ద్వారా ఈ సభకు హామీ ఇస్తూ, ప్రజలందరికీ హామీ ఇస్తూ, మీరు కూడా ముందుకు